కాంగ్రెస్ సర్కారు మరో దౌర్జన్యకాండకు పాల్పడింది. తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ తెలంగాణవాది కొనతం దిలీప్ను సైబర్ క్రైమ్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత సీనియర్ న్యాయవాది సోమ భరత్ కుమార్ గారు. భరత్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, గతంలో కూడా అక్రమ అరెస్టులు జరిగాయి, ఇప్పుడు కూడా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, ఇదే కొనసాగుతుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీని తీసుకొని వచ్చి రాజ్యాంగ హక్కుల్ని హరించిన పార్టీ చరిత్ర అది. ఇవాళ కూడా క్రిటిసిజం అనేది, రైట్ఫుల్ క్రిటిసిజం అనేది రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19 కింద. ఇవాళ కొనతం దిలీప్ గారు చేసిన కనీసం ఆయన చేసిన తప్పేందుకు కూడా చెప్పమంటే చెప్పట్లేదు. ఇంటికి 4 మనుషులను పంపించి, అంటే పోలీసులు ప్లేన్ క్లోత్స్ లో పోలీసులు రావడం ఏంటండి, వచ్చేసేసి ఆయన ఫోన్ ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎప్పుడైతే ఫోన్ ఇవ్వలేదో ఆయనే పట్టుకొని పోయినారు. ఇప్పుడు దాదాపుగా 4-5 గంటల నుంచి 5-6 గంటలు అవుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు మొదలుపెట్టి 11 గంటల నుంచి 5 గంటల వరకు ఇప్పుడు పోలీసు 2 గంటలు ఇంట్లో సతాయించినారు. ఆ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు కనీసం 3 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నారు. అక్కడ ఒక 1/2 మంది లాయర్లు ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు, దిలీప్ గారు అడుగుతున్నారు, అసలు ఏ కారణం చేత నన్ను తీసుకొని వచ్చినారు, నేను చేసిన తప్పేంటని. తప్పు చెప్పట్లేదు, ఏం తప్పు చేసిందో చెప్పట్లేదు, కానీ మీరు ఫోన్ ఇవ్వండి అని అంటారు. ఫోన్ ఇవ్వకూడదని నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు కూడా ఒక కేసు సందర్భంలో చెప్పింది. ఫోన్లని డిమాండ్ చేయకూడదు, దాన్ని తీసుకునే పద్ధతి ప్రకారమే తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు నోటీస్ ఇయ్యరు, సమన్ ఇయ్యరు, ఫోన్ ఎందుకు కావాలో చెప్పరు, ఏ క్రైమ్ సంబంధించిన దాంట్లోనే చెప్పరు. ఈ రకంగా ఏమి చెప్పకుండా ఒక తెలంగాణ వాది, తర్వాత డిజిటల్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వానికి పనిచేస్తున్న ఒక వ్యక్తిని ఈ రకంగా తీసుకొని పోయి ఇప్పుడు 5 గంటల నుంచి సతాయిస్తున్నారు. కేసు పెట్టిందో తెలియదు, కేసు పెట్టలేదో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. లోపల పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టుకొని హింస పెడతా ఉంటే ఇది ఏం పద్ధతి అండి? ఇది అసలు ఈ రాష్ట్రంలో అసలు రాజ్యాంగం ప్రకారమే శాసనం జరుగుతుందా లేదా అనేది చాలా చాలా అనుమానాస్పదంగా ఉన్నది. ఘోరం ఇది, ఇట్లా చేయడం అనేది ఘోరం. తర్వాత ఇంతకుముందే అతని మీద ఒక కేసు పెట్టి ఒక వారం రోజుల దాకా అతన్ని చాలా హింస పెట్టినారు. తర్వాత క్రిషాంక్ అలాగే చేశారు. ఇంకా అనేక మంది మీద, మొత్తం రాష్ట్రం మొత్తం మీద వ్యక్తి స్వేచ్ఛని, మాట్లాడే స్వేచ్ఛని, రాజకీయంగా విమర్శ చేసే స్వేచ్ఛను కూడా లేకుండా చేయడం అంటుందంటే ఇవాళ ప్రభుత్వం ఎంత అభద్రతా బాధిస్తుంది. ఇవాళ పోలీసులు ఎందుకు ఉపయోగించుకుంటున్నారంటే ఇట్లాంటి పనులకి. రాజకీయంగా ఏమైనా విమర్శ జరిగితే రాజకీయంగా మీరు సమాధానం చెప్పడం, తప్పు చేయకపోతే పోకుండా, అంటే సమాధానం చెప్పకుండా ఇవాళ పోలీసులను వినియోగించేసి అరెస్టులు, దమనకాండ చేస్తామన్నదంటే ప్రజలేమో ఊరుకోరు. ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. పార్టీ ఏమో ఊరుకోదు. ఖచ్చితంగా దీని మీద సరి అయిన న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన చర్యలు ఉంటాయి. రాజకీయంగా కూడా దీని మీద మేము కార్యాచరణను కూడా ప్రకటిస్తాం. రైట్, థ్యాంక్ యూ భరత్ కుమార్ గారు.